భక్త మహాశయులకు విజ్ఞప్తి, ఈ నెల 28వ తేదీ శనివారం శనిత్రయోదశి సందర్భంగా ఎస్బీఐ ఆఫీసర్స్ కాలనీ ముషరాంబాగ్ శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ పార్వతీ రామలింగేశ్వర స్వామివారి యొక్క సన్నిధిలో విశేషంగా ఉదయం 6 గంటల నుండి శనేశ్వర స్వామివారికి తైలాభిషేకములు జరుగుతాయి. అలాగే సాయంత్రం త్రయోదశి సందర్భంగా నందీశ్వరుడికి ప్రదోషకాలంలో 5:30 గంటలకి విశేషంగా అభిషేకం జరుగుతోంది. కర్మకారకుడు శనీశ్వరుడు శనిత్రయోదశి శనివారం కలిసి రావడం, అదే త్రయోదశి రోజు ఉదయం శనీశ్వరుడికి అభిషేకం చేసుకోవడం, సాయంత్రం నందీశ్వరుడికి అభిషేకం చేయడం అనేది విశేషమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉంటుంది. ఎవరికైనా సరే జాతక చక్రంలో తెలుసో తెలియకో కొన్ని కర్మలు ఉంటాయి. అవి ఎంతమంది చూసినా కూడా ఆ కర్మలు దొరకవు. అటువంటి కర్మలకి కేవలం ధర్మశాస్త్రంలో చెప్పినటువంటి పరిష్కారం, ఎవరైతే త్రయోదశి రోజు సాయంత్రం ప్రదోషకాలంలో నందీశ్వరాభిషేకం చేసుకుంటారో వారికి 7 జన్మల నుంచి వస్తున్నటువంటి సమస్తమైనటువంటి కర్మలన్నీ కూడా తొలగిపోయి సంపూర్ణమైనటువంటి శుభ ఫలితాలు ఇస్తాడని ధర్మశాస్త్రం చెబుతున్నటువంటి మాట. ఈ నందీశ్వరాభిషేకానికి దేవస్థానం వారి టికెట్ 50 రూపాయలుగా నిర్ణయించడం జరిగింది. ప్రత్యక్షంగా పాల్గొనే వాళ్ళు పాల్గొనొచ్చు, దగ్గరలో ఉన్నవాళ్ళు. దగ్గరలో లేనటువంటి వారికి మీ గోత్రనామాలు ఆన్లైన్ ద్వారా మాకు పంపితే మీ గోత్రనామాలతో ఇక్కడ నందీశ్వరుడికి అభిషేకం చేయడం జరుగుతుంది. కాబట్టి అధిక సంఖ్యలో భక్తులు విరివిగా ఈ నందీశ్వరాభిషేకంలో పాల్గొని ఆ స్వామివారి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందవలసిందిగా మనవి. స్టార్ వి భక్తి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.